ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక యువతకు ఎలాంటి ఉపాధి లభిస్తుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి. యువతకు అనేది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఇచ్చేటటువంటి ఎజెండాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాయింట్ సో ఈ 6 ఏమైతే ప్రణాళికలు ఇచ్చాయో సో వాళ్ళు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని నేను గట్టిగా చెప్తున్నాను. సో ఈ రీసెంట్గా కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చాయి. ఎవరైనా కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంచి పనులు చేసిన వాళ్ళని చూసాము. కానీ మన సురేంద్రబాబు అన్నయ్య గారు సో కొన్ని ఊళ్ళలో తిరుగుతుండగా సో నీళ్ళ సమస్య ఉందని తెలిసిన వెంటనే స్పందించి ఆయన ఇమ్మీడియట్లీ బోర్ కావాల్సిన సదుపాయము బోర్ ఎప్పించడము, అదే రకంగా సో ఈ ఎవరికైనా బాధలో ఉన్న వాళ్ళకు డబ్బులు సహాయం చేయడం కానీ ప్రతి ఒక్కటి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడము ఆయన దృష్టిలో నుంచి చాలా ముఖ్యమైన విషయము. సో అందుకనే యువతకి ప్రత్యేకమైనటువంటి పరిశ్రమలు రప్పించడానికి ఎన్నో ప్రణాళికలు తీసుకున్నట్టుగా రీసెంట్గా ప్రకటించడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా వీళ్ళ వెనక ఉండి మన ఉమ్మడి ప్రభుత్వానికి విజయం చేకూర్చాలని సో జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.